కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి ఆచూకీ ఇంకా దొరకలేదు. 48 గంటలు దాటాయి. అయినా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీగానే ఉండటంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం రంగులోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమీప కొండల్లో గాలిస్తున్నారు. జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ కార్ లీజ్ విషయంలో ఇటీవలే కొందరితో గొడవపడడంతో ఆ కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, కాకినాడ జిల్లా తుని మండలంలోని ఏదైతే సిహెచ్ అగ్రహారం చెందినటువంటి 3 ఏళ్ల జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టర్ ఇంకా వేయలేదు. పాప అదృశ్యమై ఇప్పటికీ 48 గంటలు కావస్తుంది. శనివారం మధ్యాహ్నం తండ్రి ఏదైతే అక్కడ వారి కుటుంబ సభ్యులు అగ్రహారం శివారు ఉన్నటువంటి 50 ఎకరాల పామాయిల్ తోటకి కాపలాగా ఉన్నారు. అక్కడే మకాం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. తండ్రితో పాటు మధ్యాహ్నం సమయంలో పెంపుడు కుక్కను వెంట పెట్టుకుని ఈ జ్ఞానేశ్వరి బయటికి వెళ్ళిందని చెప్పినటువంటి స్థానికులు ఉన్నటువంటి సమాచారం. అయితే ఆ పాప ఎక్కడికి వెళ్ళిందన్న దాని మీద ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టిన పరిస్థితి ఉంది. సర్చ్ ఆపరేషన్ గత 2 రోజులుగా కొనసాగుతున్నాయి. డ్రోన్ కెమెరాలతో పాటుగా ఇటు స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సమీపంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో క్రూపింగ్ చేస్తూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరైతే ఈ జ్ఞానేశ్వర్ తండ్రి గణేష్ ఉన్నారో ఒక కారు వ్యవహారానికి సంబంధించి లీజు విషయంలో అదే గ్రామంలో ఇటీవల కొంతమందితో తగువ పడ్డాడన్న సమాచారం కూడా పోలీసులు రావడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. మొత్తం మీద జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 48 గంటలు గడుస్తున్నప్పటికి కూడా ఆమె మిస్సింగ్ ఏమైందనే దాని మీద మిస్టరీ అయితే వెళ్ళట్లేదు. ఏదైనా అంటే చుట్టూ అడవి ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఏదైనా వాగుల్లో గట్ట పడిపోయిందా, గుంటల్లో గట్ట పడిపోయిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా అడవి నక్కలు ఏమైనా తీసుకెళ్లిపోయన్న కోణంలో కూడా చుట్టుపక్కలంతా కూడా డ్రోన్ కెమెరా సాయంతో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు పోలీసులు. హరి. ఆల్రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.